హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మరో సినిమా రివ్యూ. మహావీరుడు మడోన్ అశ్విన్ డైరెక్షన్లో శివకార్తికేయన్ హీరోగా చేశాడు. దాదాపు కమర్షియల్ సినిమాలన్నీ అంటే ఒకే టెంప్లెట్ ఫాలో అవుతుంటాయి. ఎందుకంటే హీరో ఇంట్రడక్షన్లో ఒక పాట, దాని తర్వాత ఒక ఫైట్, లవ్ సీన్స్. అయితే మహావీరుడు కూడా కమర్షియల్ సినిమానే, బట్ మనం చూసే రెగ్యులర్ టెంప్లెట్లో నడిచే సినిమా కాదనమాట. అంటే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని డిజైన్ చేసి దాని చుట్టూ కమర్షియల్ ఎలిమెంట్స్ని అల్లుకున్న కథే ఈ మహావీరుడు అని చెప్పొచ్చు. ఈ చిత్రం ఒక మామూలు కమర్షియల్ సినిమాలాగే స్టార్ట్ అవుతుంది. బట్ హీరో పాత్రని పరిచయం చేశాక, అంటే హీరో పాత్ర ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఒక ఆర్టిస్ట్ అతను బాగా చాలా భయస్తుడు అనమాట. అతను ఒక మహావీరుడి పాత్రని అనుకోకుండా సృష్టించడం జరుగుతుంది. అతనికి ప్రాబ్లం వచ్చినప్పుడు పైకి చూడగానే ఆ రోల్ ఇతనిలో ఆవహిస్తుంది. సో ఆ తర్వాత అతను ఏం చేశాడు, మహావీరుడికి ఎలా మారిపోయాడు అనేది కథ. సో ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మొదటి సగం అంటే ఫస్ట్ హాఫ్ హీరో భయాల్ని, తన పని, తన ప్రేమ కథ కామెడీతోటి మిక్స్ చేస్తూ ఎంగేజింగ్గా చెప్పాడు డైరెక్టర్ మడోన్ అశ్విన్. అయితే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం మనల్ని చాలా సీట్ ఎడ్జ్లోకి తీసుకెళ్ళి సెకండ్ పార్ట్ చూసేయాలి, ఎంగేజింగ్గా అనిపిస్తుంది అనమాట. సెకండ్ పార్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేస్తుంది కాబట్టే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయిందని చెప్పొచ్చు. అపరిచితుడు సినిమా, శంకర్ అండ్ విక్రమ్ల అపరిచితుడు సినిమా కూడా నాకు కొన్ని చోట్ల కొన్ని సీన్స్లో గుర్తొచ్చింది. పొలిటికల్ యాంగిల్లో ఈ సినిమా సెంట్రిక్ పాయింట్ అయినా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇంకేదైనా పొలిటికల్ యాంగిల్ కాకుండా సెంట్రిక్ పాయింట్ ఇంకేదైనా తీసుకుంటే బాగుండు అనిపించింది. హీరో క్యారెక్టర్ వల్ల మాత్రమే హీరో శివకార్తికేయన్ మనల్ని 2.5 గంటల పాటు ఎంగేజ్ చేసేస్తాడు. యాక్టింగ్ మాత్రం సూపర్బ్. రెగ్యులర్ రోల్స్లో కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాడు శివకార్తికేయన్. చాలా బాగా నటించాడని చెప్పాలి. హీరోయిన్ అదితి శంకర్కి కేవలం ఏదో పాటల్లో కొన్ని సీన్స్, లవ్ సీన్స్లో మాత్రమే కాకుండా తన రోల్కి కూడా మంచి స్క్రీన్ టైం దొరికిందనే చెప్పాలి. సో ఇంకా మిస్కిన్ ఉన్నంతలో పర్లేదు. ఇంకొక చెప్పుకోదగ్గ యాక్టర్ సునీల్, ఫస్ట్ టైం అతను తమిళ్లో నటించాడు. మహావీరుడు మస్తుగా ఆకట్టుకునే మసాలా మూవీ. ఇలాంటి వీడియోస్ అండ్ రివ్యూస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. కథలో చెప్పింది అలా ఉంది. ఎర్రి పూలా కనిపిస్తున్నానా?